డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని కొంచెం గ్రో చేయాలని ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే అందరికీ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. అలాంటి కేసులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. మన డబ్బులు ఒక స్కీమ్లో పెడితే అందరి డబ్బుల్ని పోగేసి పూల్ చేసి మంచి కంపెనీస్లో మంచి స్టాక్స్లో పెట్టే టూల్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ అన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అని చాలామంది డౌట్ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఆర్ ఏమేమి ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. ఒకటి వచ్చేసి మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఫైనాన్షియల్ గోల్, ఈ డబ్బులు ఎందుకు సేవ్ చేస్తున్నాను? ఇది ఒక 5 years కోసమా, ఒక 3 years కోసమా, ఒక 2 years కోసమా, ఆర్ ఒక కార్ కొనడానికా, ఒక ఇల్లు డౌన్ పేమెంటా, ఆర్ పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, మన రిటైర్మెంట్ కోసమా? ఫైనాన్షియల్ గోల్స్ ఏ రకంగా అయినా ఉండొచ్చు. సో ఆ గోల్ ఏంటి? ఆ గోల్ డిఫైన్ చేస్తే ఏంటంటే ఆ గోల్కి ఎన్ని రోజులు పడుతుందో కూడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. దెన్ అది అయిపోయాక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో రకరకాలు ఉంటాయి. కొన్ని రిస్క్ ఎక్కువ ఉంటాయి, కొన్ని రిస్క్ తక్కువ. రిస్క్ అంటే స్టాక్స్ మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో ఆర్ స్టాక్స్లో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. వాటిలో రిలేటివ్లీ కొంచెం రిస్క్ ఎక్కువ, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ అని అంటాం. వొలటిలిటీ ఉంటుందన్నమాట. సో మనం ఆ వొలటిలిటీని తట్టుకుంటాను, ఆ అప్స్ అండ్ డౌన్స్ని తట్టుకుంటాను అంటే ఈక్విటీ సైడ్ పెట్టాలి. అందులో కూడా నాకు సఫిషియంట్ మనీ ఉంది, ఇది ఓన్లీ చాలా మంచి గ్రోత్ కావాలి, నేను హై రిస్క్ అయినా నేను భరిస్తాను అనేవాళ్ళు అందులో కూడా హయ్యర్ రిస్క్ ఉన్న స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ వైపు వెళ్ళచ్చు. సో ఫస్ట్ ఇది నెక్స్ట్ డిటైడ్ చేయాల్సింది ఏంటంటే, నీ రిస్క్ ప్రొఫైల్ ఏంటనేది నువ్వు కంపల్సరీ చూసుకోవాలి. దాని తర్వాత నీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఎటువంటి మ్యూచువల్ ఫండ్ కేటగిరీ నాకు సూట్ అవుతాయి. సంబడి ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఈక్విటీకి దూరంగా ఉంటే మంచిది. అలా కాకుండా 20sలో 30sలో ఉన్నారు, ఇంకా చాలా సంపాదించే కెపాసిటీ ఉంది, అలాంటి వాళ్ళు డెట్ ఫండ్స్ కన్నా కూడా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. అందులో కూడా కొంచెం హయ్యర్ రిస్క్ ఉన్నది, ఎందుకంటే నీకు ఇంకా పొటెన్షియల్ కేపబిలిటీ, అర్నింగ్ కేపబిలిటీ ఉంది. అండ్ ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో నువ్వు లాంగ్ టర్మ్ కోసం సేవ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు రిస్క్ తీసుకున్నా పర్లేదన్నమాట. సో దాన్ని బట్టి మన కేటగిరీ చూశాక ఆ కేటగిరీలో మంచి కన్సిస్టెంట్గా ఏ ఫండ్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. డోంట్ గో బై ఏమంటారు రీసెంట్గా ఏ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది, ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే కాదు, పాస్ట్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్లీ ఎలా ఉంది, ఒక ఫండ్ కంటిన్యూస్గా బాగా పర్ఫామ్ చేస్తుందా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఇది అయ్యాక ఆ ఫండ్ మేనేజర్ ఎవరు అండ్ పోర్ట్ఫోలియో ఏంటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ ఏందో తెలుస్తుంది, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి డేటా ఇవ్వడానికి. అట్లాగే ఏ ఫండ్ అయినా సరే, ఏ స్కీమ్ అయినా సరే మ్యూచువల్ ఫండ్ది కంపల్సరీ మనం పోర్ట్ఫోలియో చూడవచ్చు, ఎట్లాంటి కంపెనీస్లో ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. దాన్ని బట్టి కూడా ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు, ఆ ఫండ్ థీమ్ ఏంటి, ఆ ఫండ్ మేనేజర్ యొక్క ఆలోచన ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎలా గ్రో అవుతుంది అనేది మనకు ఐడియా వస్తుందన్నమాట. దాని తర్వాత ఇది చూసుకున్నాక ఒకటి కామన్గా ఏంటంటే చాలామంది చూసేది ఎక్స్పెన్స్ రేషియో చూస్తాము. జనరల్గా మనకు ఒక 2-3 షార్ట్ లిస్ట్ చేసుకున్నాము, అందులో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని ఆ పారామీటర్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాక కూడా 2-3 చాయిస్ ఉంటే అందులో ఏది లోయర్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే అది జనరల్లీ మంచిది. ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్న ఫండ్స్ మంచివని డిసైడ్ చేయలేము, కాకపోతే ఏంటంటే ఆటోమేటికలీ కొంచెం తక్కువ ఖర్చు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇది అయిపోయాక మనం చూడాల్సింది ఎగ్జిట్ లోడ్స్ కానీ లాకిన్ పీరియడ్స్ ఏవైనా ఉన్నాయా. యూజువలీ లాకిన్ పీరియడ్స్కి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ కానీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి మాత్రమే లాకిన్ పీరియడ్స్ ఉంటాయి. వేరేజ్ ఎగ్జిట్ లోడ్ మాత్రం చాలా వాటికి ఉంటాయి, చాలా కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్కి ఉంటాయి. అప్ టు 1% వితిన్ 1 year అని ఉంటుంది, కొన్ని ఫండ్స్కి ఓన్లీ 3 months ఉంటుంది, కొన్ని మంత్స్కి 6 months ఉంటుంది. సో మనం చేసే కేటగిరీలో ఎగ్జిట్ లోడ్ ఉందా, ఉంటే ఎన్ని రోజులు, అది కూడా ఒకటి తెలుసుకోవాలి.
ఇఫ్ నీ డబ్బులకు షార్ట్ టర్మ్‌కి ఉందనుకోండి, మీకు ఓన్లీ 6 నెలల్లో డబ్బులు అవసరం ఉన్నాయి. సో, మీరు అనవసరంగా ఒక 1% పొడగొట్టుకుంటారు. ఏదైనా డెట్ ఫండ్‌లో కూడా కొన్నిట్లలో ఎగ్జిట్‌లో టైం ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నారా ఇన్వెస్ట్, లేదంటే షార్ట్ టర్మ్ కోసం చేస్తున్నారా? దాన్ని బట్టి నీ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి నీ ఫండ్ పర్ఫామ్ చేసినప్పుడు. తర్వాత ఇంకొకటి ఆబ్వియస్లీ ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తుందా లేదా, అన్ని సైకిల్స్లో వాటి ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి రాంగ్ వాటికి న్యూస్లో లేకపోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవి చూసుకుంటే దీని తర్వాత వన్స్ ఇవన్నీ ఫిల్టర్ అయిపోయాక మనకు 1-2 ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతామో, ఎటువంటి మోడ్, మనం ప్రతి మంత్ కొంచెం చేయాలనుకుంటే ఎస్ఐపి మోడ్లో, లేదు నా దగ్గర ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తాను అంటే లంసమ్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని కన్సిస్టెంట్గా సేవింగ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంచి రిటర్న్స్ వస్తాయన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా మీరు సొంతంగా అనలైజ్ చేసుకోవచ్చు మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే, లేదంటే మీ ఒక ఫండ్ మేనేజర్ కానీ, ఎవరైనా ఫండ్ అడ్వైజర్ కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానీ, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా కూడా సంప్రదించి వాళ్ళ అడ్వైస్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో యాప్స్ ద్వారానే కాదు, ఈవెన్ మీకు కావాలంటే హెల్ప్ చేసేవాళ్ళు కూడా చాలామంది మార్కెట్లో ఉన్నారు. సో వీటిని తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తాల నుంచి కూడా సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ కావాలంటే లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అన్ని రకాల ఇన్వెస్టర్స్కి అన్ని రకాల టైం ఫ్రేమ్స్ కూడా పనికొస్తాయి. సో మనకు తగ్గట్టు మనం చూస్ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ చేస్తే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఈజ్ హయ్యర్ అనమాట. మనకి రిటర్న్స్ మనం అనుకున్న రిటర్న్స్ కన్నా బెస్ట్‌గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.